సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, ఎలక్షన్స్ జరగడం, ఫలితాలు రావడం, ఆ తర్వాత ఇది ఈవీఎం టాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణ రావడం కామన్ గా చూస్తున్నాం సార్. ఏపీ పాలిటిక్స్ రిజల్ట్స్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆరోపణ చేశారు. మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే ఆరోపణ. అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకోసారి చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఏంటి సార్ ఇప్పుడు ఈవీఎం బ్యాలెట్ పేపర్లు వీటిపైన ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మీ ఒపీనియన్? కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వాళ్ళు ఈవీఎం ఉపయోగించండి. వాళ్ళు టెక్నాలజీలో మనకని చాలా ముందు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకో బ్యాలెట్ పేపర్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మెషిన్ ట్యాంపర్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. చేస్తున్నారో మనం అనలేదు, కానీ ఆ అవకాశం ఉంది. బ్యాలెట్ ఏంటంటే మనిషి వ్యక్తిగతంగా వెళ్ళి వేస్తాడు, కనుక అక్కడ మనం ట్యాంపర్ చేయడానికి రాదు. ఇట్లా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోతుంది, హర్యానాలో బీజేపీ ఓడిపోతుంది అని మీరు అన్ని ప్రిడిక్షన్స్, మీకు టీవీ ఛానల్స్ అన్ని ప్రిడిక్షన్స్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇంత మెజార్టీతో గెలుస్తుందని రాలేదు. మరి మీకు ప్రీపోల్ యొక్క సర్వేస్లో లేదా పోస్ట్ పోల్ సర్వేలో మరి ఈ పార్టీ గెలుగుతున్నప్పుడు పార్టీ గెలుస్తున్నది అంటే ఇంగ్లీష్ ఛానల్ కూడా దాన్ని సరిగా అంచనా వేయలేకపోతున్నది. ఎందుకు ఈ అంచనాకు దానికి తేడా వస్తున్నది? అలాగే ఆ వివిఎం ఏవైతునో వెరిఫికేషను దానికి దీనికి తేడా ఉందని అంటున్నారు. ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు మేము గెలుస్తామని గట్టిగా నమ్మినప్పుడు ఓడిపోయినప్పుడు ట్యాంపరింగ్ జరిగింది అనేది వాళ్ళు అంటున్నారు. అది ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా అనేది కాదు, కానీ విశ్వాసం పోతే, నిజంగానే వాళ్ళ ఓట్లు కానీ ప్రజల్లో విశ్వాసం పోతే అప్పుడు మీకు పెద్ద సమస్య వచ్చుకుంటే మొత్తం ఎన్నికల సంఘాన్ని వాళ్ళు నియమించే పద్ధతి కూడా ఏదైతుందో అది కూడా ఇటువంటి అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు అపాయింట్ చేసే మెంబర్స్ ఎవరైతున్నారో దాంట్లో చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు. చీఫ్ జస్టిస్ ఎందుకు తీసేశారు? ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతమైంది కదా, తీసేయవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది. ఇప్పుడు హియరింగ్ జరుగుతున్నది చీఫ్ జస్టిస్ని ఎందుకు తీసేశారని. మీరు తీసేయడం వలన మీరు ఏమీ ఈవీఎంలను చేయకపోవచ్చు, కానీ ఒక అనుమానానికి మీరు దారి తీశారు. ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా రూలింగ్ పార్టీని వాళ్ళు ఏమీ కంట్రోల్ చేయలేకపోతుంది. ఒక కాలంలో లింగ్డో, శేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలు భయపడేవి, రూలింగ్ పార్టీ కూడా భయపడేది. అట్లా భయపడడం వలన ప్రజలు ఏంటంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని ఒక విశ్వాసం ఉండేది. ఇవాళ మీకు ఆ పాసిబిలిటీ లేకుండా ఎలక్షన్ కమిషన్ తమకు కావాల్సిన వాళ్ళని వేసుకుంటున్నారు, ఎందుకు వేసుకుంటున్నారు అనే అనుమానం దగ్గర నుంచి ఈవీఎం అనుమాన పడేదాకా వస్తున్నది. కనుక ఎలక్షన్ కమిషన్లో చీఫ్ జస్టిస్ పెట్టడం కాస్త వాళ్ళు అపాయింట్ చేసే మెంబర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాదు, నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటారు అనే విశ్వాసాన్ని కలిగించవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అది చేయాలి. అది జరిగినంత కాలము ఇటువంటి అనుమానాలు, ఇటువంటి ఆరోపణలు ఇవి వస్తూనే ఉంటాయి. ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము అని కారణాలు సరిగా తెలియనప్పుడు వాళ్ళు మెషిన్ని బ్లేమ్ చేస్తారు. ఇది అపోజిషన్ పార్టీలు చేస్తున్న పని. కానీ అపోజిషన్ పార్టీస్ నిజంగా చేయవలసిన పని ఏమిటంటే ఎలక్షన్ కమిషన్లో వేసే సభ్యుల విషయంలో వాళ్ళు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఉండాలి, చీఫ్ జస్టిస్ ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా సులభంగా వాళ్ళు ముగ్గురు కూర్చొని, ఒకరు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, ఒకరు అపోజిషన్ లీడరు, మూడవది ప్రధానమంత్రి, ముగ్గురు కూర్చొని ఎలక్షన్ కమిషను ఒకళ్ళ మెంబర్స్ని అపాయింట్ చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా ఒక నిఘా వేసి అన్ని రాజకీయ పార్టీలని ఎన్నికలప్పుడు ఒకే రకంగా వాడుతూ అసలు అదే పద్ధతి చేస్తే అప్పుడు ఈ దేశంలో ఉండే ఎన్నికలకు కొంత విశ్వసనీయత పెరిగి, లేకపోతే ఈ ఆరోపణలు జరుగుతూనే ఉంటాయి. ఓడిపోయినప్పుడల్లా నిజంగా రేపు కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతే ఈవీఎంలో ఏమైనా పొరపాటు జరిగిందేమన్నా అన్నా మనకు పెద్ద ఆశ్చర్యం లేదు. కనుక ఇప్పుడు ఏదైతే అది విస్తృతంగా ప్రజా డిమాండ్, లక్షలాది మంది, కోట్లాది మంది మాకు అసలు ఈవీఎం వద్దు మాకు, ఎందుకంటే మేము వేసే ఓటు ప్రకారం రిజల్ట్స్ రావడం లేదని ప్రజలు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమం ద్వారా మన ఈవీఎంను మార్చుకోవాల్సి వస్తుంది. అనుమానాలు, భయాలు అనేవి లేకుండా విశ్వసనీయత ఉన్న సంస్థలు ఉన్నంతవరకు సమస్య లేదు. ఇవాళ జరిగింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీదనే కాస్త ఇవాళ జ్యుడిషియరీనే జనం ప్రశ్నిస్తున్నారు. చంద్రచూడ్ గారు రిటైర్ అయిన తర్వాత ఎంత విశ్లేషణ జరుగుతుంది, ఆయన కాలంలో
ఆయన తన విధులను సరిగా నిర్వహించలేదు, న్యాయ వ్యవస్థనే విపరీతంగా అది వివాదాస్పదం అయిపోయింది. అవును. ఇది ఒక లిబరల్ డెమోక్రసీలో, ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో సంస్థలు అనేవి అవి చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తాయి. ఓకే. కనుక ఆ సంస్థల విశ్వసనీయత ఉన్న కాలం ఈ కాంట్రవర్సీస్ ఉండవు. అది లేనంత కాలం ఈ వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.